నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. సినీ నటుడు సోనూ సూద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కష్టంలో ఉన్న వారికి నేనున్నానంటూ సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుండే రియల్ హీరో. ఆయన మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన బాధితులకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. ఆ ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడులకు ఇరాన్ ప్రతీకార దాడులతో మిడిల్ ఈస్ట్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే భద్రతా కారణాలతో పలు దేశాలు గగనతలాన్ని మూసివేయడంతో పాటు అంతర్జాతీయ విమాన సర్వీసులన్నీ రద్దు కావడంతో గల్ఫ్ దేశాల్లో బాధితులు పెద్ద సంఖ్యలో చిక్కుకుపోయారు. ఇలాంటి అత్యంత క్లిష్టమైన సమయంలో రియల్ హీరో సోనూ సూద్ రంగంలోకి దిగారు. నేనున్నానంటూ మరోసారి తన ఉదారతను చాటుకుంటారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను విడుదల చేస్తూ బాధితులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. విమానాల రద్దుతో ఎయిర్పోర్టులోనే నిరీక్షిస్తున్న బాధితుల కష్టాలను చూసి సోనూ సూద్ స్పందించారు. ఈ క్రమంలోనే భారతీయులతో పాటు ఏ దేశానికి చెందిన వారైనా సరే దుబాయ్లో వసతి లేక ఇబ్బంది పడుతుంటే తనను ఇన్స్టా ద్వారా సంప్రదించాలని కోరారు. తన వాలంటీర్ల టీం వెంటనే సహాయం అందిస్తుందని చెప్పారు. కుల మతాలకు దేశాలకు అతీతంగా ఎవరైనా ఈ సాయాన్ని పొందవచ్చన్న ఆయన ఇలాంటి క్లిష్టమైన సమయాల్లో మానవత్వమే ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే బాధిత ప్రయాణికులు తమ తమ సొంత దేశాలకు చేరుకునేంత వరకు ఉచిత వసతి కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అయితే సోనూ సూద్ గతంలోనూ పలు సందర్భాల్లో రియల్ హీరోగా నిలిచారు. కరోనా లాక్డౌన్ సమయంలో వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చేందుకు సహాయం చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఉక్రెయిన్ యుద్ధ సమయంలో అక్కడ చిక్కుకొని పోయిన భారతీయ విద్యార్థులను క్షేమంగా తీసుకురావడంలోనూ సోనూ సూద్ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు మళ్లీ దుబాయ్లో చిక్కుకున్న వారికి అండగా నిలవడంతో నిజమైన హీరో అంటూ ఆయనపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రభుత్వాలు చేయలేని పనిని సోనూ సూద్ ఒంటరిగా చేస్తున్నారంటూ కమెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.